అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వీక్షణ టీవీకు స్వాగతం. రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతం ఏదంటే ఈ మన పశ్చిమ ప్రాంతం. ఈ పశ్చిమ ప్రాంతం అభివృద్ధి కావాలంటే ఆదోని జిల్లా కావాలి. ఇప్పటికి దాదాపుగా 42 రోజులు నిరాహార దీక్ష కూర్చున్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం కూడా స్పందించకపోవడం అనేది చాలా దుర్మార్గమైన పరిస్థితి. 5 నియోజకవర్గాలు అనేక రకాల కార్యక్రమాలు, దశల ఉద్యమాలు కొనసాగిస్తున్నప్పుడు కూడా వాళ్ళ ఆవేదనతో ముందుకొచ్చి రోడ్లలో ఉద్యమాలు చేస్తుంటే కూడా ఇంతవరకు కూడా ఈ ప్రభుత్వం ఏమాత్రం కూడా నిమ్మకి నీరుతాం అనేది చాలా దుర్మార్గమైన విషయం. ఇవాళ వెనుకబడిన ప్రాంతం, ఇవాళ వలసలతో కొట్టమిట్టాడుతున్న పరిస్థితి. ఇవాళ వాళ్ళ వలసలు పోతుంటే వాళ్ళ పిల్లలు కూడా వలసలు తీసుకెళ్తున్నారు. అలాగే నిరుద్యోగంలో వెనుకబడిన ప్రాంతం ఇది. అలాగే అనేక రకాల పంటలు పండించుకోవాలంటే రైతులు కూడా సరైన నీళ్లు లేక అనేక రకాల ఇబ్బందులు పడుతున్నారు. అలాగే పరిశ్రమలు లేక నిరుద్యోగులు ఉద్యోగాలు లేని పరిస్థితి కూడా ఏర్పడినది. అలాగే కార్మికులైతేనేమి, రైతులైతేనేమి, అనేక చిన్నపాటి వ్యాపారస్తులైతేనేమి అనేక రకాల ఇబ్బందులు ఉన్న పరిస్థితుల్లో ఉన్న ప్రాంతం ఇది. ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే ఆదోని జిల్లాతోనే సాధ్యం. ముఖ్యంగా ఆదోని జిల్లా ప్రకటించకపోతే రాష్ట్ర ప్రభుత్వానికి కూడా తగిన బుద్ధి చెప్పే రోజులు కూడా వస్తాయని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఈ రోజు జరుగుతున్న వంట మార్పు కార్యక్రమం ముందు పెడుతున్నాం. ఇలాంటి కార్యక్రమాలు అనేక రకాలుగా అనేక దశలలో ముందు తీసుకొస్తామని చెప్పేసి ఈ సందర్భంగా ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా ఈ 5 నియోజకవర్గాల ప్రజలు మార్పు రావాలంటే ఆదోని జిల్లా తీసుకురావాల్సిన అవసరం ఎంతో ఉంది. ఈ 5 నియోజకవర్గాలు వెనుకబడి అనేక రకాల ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి ఇప్పటికైనా ప్రతిరోజు ఈ 5 నియోజకవర్గాల్లో మా నినాదాలు అయితేనేమి, మా ధర్నాలు అయితేనేమి, మా ఉద్యమాలు అయితేనేమి అనేక రకాలుగా ఇంటెలిజెంట్ వ్యవస్థ నుంచి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వానికి చేరుతున్న విషయం కూడా మాకు తెలుసు. దాన్ని దృష్టిలో పెట్టుకుని కూడా ఇవాళ ఈ 5 నియోజకవర్గాల ప్రజలపైన ఏ మాత్రం కూడా స్పందించుకోవడంలో ఇవాళ చెవులు తులుపుకుంటే పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వం అనేది మేము ఇప్పటికైనా ఇక్కడ ఒకటే తెలియజేస్తున్నాం. ఆనాడు ఎన్నికలప్పుడు మీరు ఇచ్చిన మాటలు రైతుల సమస్యలు వస్తే మేము పరిష్కరిస్తామన్నారు. ఇవాళ విద్యార్థి సమస్యలు మేము పరిష్కరిస్తామన్నారు. నిరుద్యోగ సమస్యలు మేము పరిష్కరిస్తామన్నారు. ఎన్నో హామీలు ఇచ్చారు. ఇవాళ వెనుకబడిన పరిస్థితి ఈ ప్రాంతంలో ఉంటే ఈ ప్రాంతంలో అనేక రకాల డిమాండ్ సమస్యలు మీ ముందు పెడుతున్నా కూడా ఎందుకు న్యాయం చేయలేకపోతున్నారని చెప్పేసి మా ఆవేదన. ఆనాడు ముఖ్యంగా మొట్టమొదటి మున్సిపాలిటీ యొక్క ఆదోని డివిజన్, ఇవాళ ఆదోని డివిజన్ లో అనేక రకాల పేర్లు రాసిన ఆదోని డివిజన్ ని ఎందుకు మీరు ముందుకు తీసుకెళ్ళకపోతున్నారు? చిన్న ఇవాళ డివిజన్ ని జిల్లా ప్రకటించారే కానీ ఇవాళ వెనుకబడిన ఈ ఆదోని డివిజన్ ఎందుకు జిల్లా ప్రకటించలేకపోతున్నారు? ఇవాళ ఎవరి స్వార్థం కోసం ఎవరి స్వార్థం కోసం మీరు ఇవాళ వివరిస్తున్నారని చెప్పేసి కూడా మీరు కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రజలు మీరు గెలిపించారు కాబట్టి ప్రజలకి సమాధానం ఇవ్వాల్సిన అవసరం ఎంతో ఉంది. అవసరమైతే ఓట్ల కోసం వచ్చిన నాయకులకి ఇళ్ళని ముట్టడించినాడుకు ఏ మాత్రం కూడా వెనకారము. నిన్ననే భేటీ నాడు ఎమ్మెల్యే వాళ్ళ ఇల్లు కూడా ముట్టడించాం. రానున్న రోజులు ఎమ్మెల్యే వాళ్ళ ఇల్లు కూడా ముట్టడిస్తాం. ఏ ఓట్ల కోసం వస్తే ప్రతి ఒక్కరికి కూడా బుద్ధి చెప్పడానికి ఏమాత్రం కూడా వెనకాడం. ఇవాళ విద్యారంగంలో పోరాడుతున్న విద్యారంగ సమస్యలు, ఇవాళ రోడ్ల పాలవుతున్న విద్యారంగాలు సమస్యల పైన ఇవాళ డిమాండ్లతో అనేక రకాల సమస్యలతో రోడ్లెక్కి మేము ధర్నాలు చేస్తుంటే మా ఉద్యమాలు కూడా అంచివేయడం అనేది చాలా దారుణమైన విషయం. ఇవాళ ఈ ప్రజాస్వామ్యంలో పోరాటం అనేది తప్పు కాదు. దీనిని దృష్టిలో పెట్టుకొని ఇవాళ పోరాడుతున్న విద్యార్థుల పైన అణచివేస్తే అవసరమైతే అనేక రకాల కార్యక్రమాలకి సిద్ధమవుతాం. మేము మాత్రం కూడా కేసులు కట్టాలని వెనక్కి ఆడేయాలని చెప్పేసి తనవదిలేస్తున్నాం. ముఖ్యంగా ఆదోని జిల్లా ప్రకటించేంత వరకు ఈ ఉద్యమాన్ని ఏమాత్రం కూడా ఆపేయాలని చెప్పేసి తనవదిలేస్తున్నాం. నా పేరు త్రిముడే, సెంట్రల్ కమిటీ జేఎస్ కన్వీనర్.